హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రసమలై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రసమలై ఇంట్లోనే ఇప్పుడు స్వీట్ షాప్లో కంటే కూడా ఎంతో టేస్టీగా ఉండే రసమలై మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే. చాలా ఈజీ మెథడ్ అండి. ఇది ఒక్కటి తినే అయితే అస్సలు ఆగలేము. ఒక 2, 3 తినే వరకు కూడా మనకి ప్రాణం అనేది ఊరుకోదు, అంత బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ పగిలిపోయిన పాలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. మీరైతే ఒకవేళ నార్మల్గా పాలు తీసుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేదా కొంచెం వెనిగర్ కానీ లేదంటే హాఫ్ లెమన్ కానీ పిండితే పాలు అనేవి పగిలిపోతాయండి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే మొత్తం సేమ్ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఒక జాలిగంట పెట్టుకొని అందులో ఒక కర్చీఫ్ కానీ ఏదైనా పల్చటి క్లాత్ వేసుకొని పాలన్నీ వడగట్టిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసి అది వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుని మనం వాటర్ మొత్తం పిండేసుకోవాలి. పిండిన తరువాత కూడా అలానే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా వాటర్ ఉంటే కూడా కిందికి అనేవి మనకి కారిపోతాయి. అప్పుడు మాత్రమే మనకి రసమలై చాలా బాగా కుదురుతుంది. కొంచెం కూడా తడి లేకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తే చాలా బాగుంటుందండి. వీడియోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. తప్పకుండా మీకైతే చాలా మంచిగా కుదురుతుంది ఈ రెసిపీ అనేది. నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీరు ట్రై చేస్తే తప్పకుండా కుదురుతుందండి. ఎందుకంటే నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియో క్లిప్ అనేది నేను పెడుతున్నాను. చూసారు కదా, ఈలోపు అది రెస్ట్ ఇచ్చే టైంలో మనం కావాల్సిన పాలనైతే మిగతాది ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ కావాలి. నేనైతే బఫెలో మిల్క్ తీసుకున్నానండి. ఇలా వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం దీన్ని వేడి చేసుకుంటూ ఉండాలి. కొంచెం వేడి అవుతున్న టైంలో ఒక పొంగు అలా వచ్చిన తర్వాత మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి. ఇలా కొద్దిగా మరిగే వరకు కూడా కొంచెం అంటే ఒక ముప్పావు అవ్వాలండి. మనం హాఫ్ లీటర్ పాలు పోసాం కదా, అందులో ముప్పావు వంతు వరకు కూడా మనం ఈ పాలను అనేది మరిగించుకుంటూ ఉండాలి. అందులోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేయండి. అలానే ఒక 2-3 ఇలాచీల కచ్చాపచ్చ దంచి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పొంగొస్తూ ఉంటాయి కదండి, ఈ టైంలో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా వేసుకోవాలి. నెయ్యిలో అలా ఏం వేయించి వేసుకోని అవసరం లేదు. కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేయండి. మీ దగ్గర లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇందులోనే ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేయాలి. లేదు అంటే కేసర్ ఏ ఫుడ్ కలర్ అయినా కానీ మనకి సరిపోతుంది. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి ముందుగా మనం వాటర్ అన్నీ కూడా వడగట్టి పెట్టుకున్నాం కదా, ఈ పాలని అయితే మనం తీసుకుందాము. ఈ మిశ్రమాన్ని తీసుకుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మనం అరచేతితో కానీ ఇలా వేళ్ళతో కానీ చాలా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. మొత్తం కూడా మనకి రౌండ్ బాల్ లాగా చేయడానికి వచ్చేటట్లు స్మాష్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా చేసుకోండి. లేదంటే కనుక లబ్బర్ లాగా గట్టిగా సాగుతూ ఉంటుంది. అలా కాకూడదు అంటే కనుక ఫాస్ట్గా ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి. ఇలా చిదుముతూ మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఒక ఉండలాగా చేసుకోవాలి. నేను ఇంచుమించు 1 లీటర్ పాలతో చేశాను. ఈ లీటర్ పాలతో అనేది నాకు ఒక 15 వరకు అయినాయండి రసమలైస్. మనం అవైలబిలిటీని బట్టి ఒక హాఫ్ లీటర్ లేదా 1 లీటర్ వరకు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్నా కానీ కొంచెం ఓపికతో చేసుకుంటే ఏదైనా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన పిల్లలకి మన చేతులతో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. స్వీట్ షాప్లో అలా అయితే కనుక మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో ఎలా చేస్తారో మనకు అంత ఐడియా ఉండదు కదా.
కాబట్టి కొద్దిగా అనేది మనం ఓపిక చేసుకుంటే ఈ రోజుల్ని బట్టి బయట తినేదానికంటే కూడా ఏదైనా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటే అనారోగ్య పాలవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. చూసారు కదా, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని ఎక్కడ పగుళ్ళు లేకుండా చిన్నగా కొంచెం ప్రెస్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా మనం అలానే చేసి పక్కన పెట్టుకోవాలి. పగుళ్ళు అయితే ఎక్కడ ఉండకుండా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేయండి. మనం షుగర్ సిరప్లో దీనిని ఉడికిస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఒక ట్రే అన్ని ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి. లేదు అని అంటే ఒక గ్లాస్లో వాటర్ నింపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఐస్ క్యూబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా రౌండ్గా బాల్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. నేను ఆల్రెడీ పగిలిపోయిన పాలతో చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు ఈ ప్రాసెస్ అనేది హార్డ్ అనిపించింది. మీరు అప్పటికప్పుడు పాలు విరగ్గొట్టి చేస్తే కనుక మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. చాలా స్మూత్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. కానీ ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లోకి 1 కప్పు వరకు కూడా మనం షుగర్ తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతోన 1 కప్పు వరకు వాటర్ తీసుకుని షుగర్ అనేది కరిగే వరకు కూడా మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా షుగర్ మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రసమలై అనేది ఇందులో ఉడికించాలండి షుగర్ సిరప్లో. ఇలా పొంగు వస్తున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసమలైని ఒక్కొక్కటిగా ఇందులో వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే మీరు టర్న్ చేయకండి సెకండ్ వైపుకి. వేసిన ఒక 5 మినిట్స్ తర్వాతకి స్లోగా టర్న్ చేసుకొని ఈలోపు మనం ముందుగా ఐస్ క్యూబ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఐస్ వాటర్లో కొంచెం షుగర్ సిరప్ కూడా ఇందులోనే వేసి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ రసమలై అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడైతే మనకి విరిగిపోకుండా ఉంటాయి. మనం తినేటప్పుడు కానీ మనం పాలల్లో నానబెట్టినప్పుడు కానీ విరగకుండా ఉంటాయండి రసమలై అనేది. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేశాను కాబట్టి రసమలైలో వెన్న అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఐస్ క్యూబ్స్లో వేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయే వరకు కూడా మనం అలానే పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పాలు టైప్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ షుగర్ సిరప్ మొత్తం పిండేసి ఒక్కొక్కటిగా అందులో డిప్ చేసుకోవాలండి. ఇది ఓవర్ నైట్ అయినా ఒక 4 to 5 అవర్స్ అయినా కానీ అలానే ఉంచేస్తే రసమలైకి ఆ సిరప్ మొత్తం పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఓవర్ నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూల్గా చాలా టేస్టీగా ఉండే ఈ రసమలైని అయితే మేము తిన్నాము. మా పిల్లలకైనా మా వారికైనా చాలా ఇష్టము. ఇలా నేను ఏదైనా కానీ అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను హెల్తీగా. మీరు కూడా మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టైం ఉన్నప్పుడు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా కానీ
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వచ్చేస్తాయి. చూసారు కదా, నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి రసమలై అయితే. అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని నేను చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. Thank you for watching. Bye bye.